హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప. న్యూస్కి ఎలా మేకప్ వేసుకుంటారు ఏంటి అనేది చూపిస్తాను. అలాగే మనకిప్పుడు యూట్యూబ్లో వైరల్ అవుతున్న వీడియో ఏంటి అంటే వినీలా గారి డైట్. ఆమె డాక్టర్ వినీలానా లేకపోతే న్యూట్రిషనిస్ట్ వినీలానా లేకపోతే వినీలా స్పార్కిల్ వినీలానా అనేది ఒక వివాదం నడుస్తుంది. ఇవాళ ఈ డైట్ అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. నేను ఏం తింటానో చూపిస్తాను మీకు ఇప్పుడు. ఇందులో బనానా ఉంది. ఓకే, వీటి గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. అన్నమాట 2 స్టిక్స్ నా స్కిన్ టోన్కి సరిపోయాయి అనమాట. ఇవి కాంపాక్ట్ పౌడర్, ఐ షాడో బ్రష్, కొద్దిగా వాటర్ స్ప్రే చేసుకొని ఐ షాడో అయితే వేసేసుకున్నాను. ఐబ్రో పెన్సిల్, నాకు ఐబ్రోస్ కొంచెం తక్కువగానే ఉంటాయి. లైనర్, కాజల్. డిఫరెన్స్ కనిపిస్తుందా? లిప్ లైనర్ వేయకముందు ఇప్పటికి. ఓకేనా? లిప్స్టిక్ ఇది లిక్విడ్గా ఉంటుంది, లిక్విడ్ లిప్స్టిక్ అన్నమాట ఇది. మస్కరా అయితే వేసుకున్నాను. నేను న్యూస్కి రెడీ అయిపోయాను అనమాట. ఆల్మోస్ట్ మేకప్ అయితే అయిపోయింది. ఇక హెయిర్ ఉంది. నా హెయిర్ సిల్కీగా స్మూత్గా ఇప్పుడు స్ట్రైట్నర్ చేస్తే ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. చూసారా, నేను ఏం చేయలేదు, పూమ్ చేశాను జస్ట్. చూసారా, నేను రెడీ అయిపోయాను. న్యూస్కి నేను రెడీ అయిపోయాను. ఇప్పుడు అసలు టాపిక్ వచ్చేద్దాం అనమాట. అసలు ఇప్పుడు యూట్యూబ్లో ఎక్కడ చూసినా వినీలా డైట్ గురించి మనకి చర్చ నడుస్తుంది కదా. ఆవిడ డాక్టర్ అవునా కాదా, అసలు ఆవిడ డైట్ పనిచేస్తుందా చేయదా, ఆవిడకి వ్యతిరేకంగా డైట్ పనిచేయట్లేదు అని మాట్లాడే వాళ్ళని మనం చూస్తూనే ఉన్నాం కదా. సరే, అసలు బరువు తగ్గటం, అసలు బరువు పెరగటం అనే విషయాలు ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే తినే తిండి అండి, నేను ఒకలా తింటాను, మీరు ఒకలా తింటారు. ప్రతి హ్యూమన్కి కూడా కొన్ని హ్యాబిట్స్ ఉంటాయి. పొట్ట ఫుల్ అయ్యేది మీరు 4 ఇడ్లీస్ తింటే, నేను 2 ఇడ్లీ తింటే లేదా 6 ఇడ్లీ తింటే పొట్ట ఫుల్ అయ్యేది అలా ఉంటుంది. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకు ఉంటాయన్నమాట. డైట్ అనేది మనం ఎంత తినాలి, మనం ఏం తినాలి, మనం ఏం తాగాలి, ఏం తాగొద్దు అనేది మనకు తెలియాల్సి ఉంటుంది. అసలు బరువు పెరగటం అనేది చాలా న్యాచురల్ విషయం అని మీరు అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు వినీలా గారి డైట్ చేస్తారా, మీరు ఇంకొకరి డైట్ చేస్తారా, వీరమాచినేని గారి డైట్ చేస్తారా, కాదర్వల్లి గారి డైట్ చేస్తారా, ఎవరి డైట్ చేసినా మీరు 10 ఏళ్లప్పుడు ఎలా ఉన్నారో 20 ఏళ్లప్పుడు మీరు అలా ఉండలేరు. ప్రతి సంవత్సరం మీలో మార్పు వస్తుంది. ఎవ్రీ డే వస్తుందండి, సంవత్సరం కాదు, ఎవ్రీ డే మన బాడీలో చేంజెస్ జరుగుతూనే ఉంటాయి. వెయిట్ గెయిన్ ఆర్ వెయిట్ లాస్ జరగటం అనేది సహజం. ఎందుకు పెరుగుతారు? రకరకాల రీజన్స్తో పెరుగుతామండి. ఒకటే కాన్స్టెంట్ వెయిట్లో ఉండటం అనేది చాలా తక్కువ మంది మాత్రమే ఉంటారనమాట. బరువు స్టాండర్డ్గా మెయింటైన్ చేసేవాళ్ళు, ఫిజిక్ సేమ్ గత 10 ఏళ్ల క్రితం చూసిన వాళ్ళు అలాగే ఉంటారు, ఇప్పుడు అలాగే ఉంటారు. అలాగా కొందరు మాత్రమే, వారి బాడీ మెటబాలిజం మాత్రమే అలా ఉంటుంది. అందరికీ అలా ఉండదు. వెయిట్ గెయిన్ అనేది సహజంగానే జరుగుతుంది. మీరు చాలామంది సెలబ్రిటీస్ని తీసుకోండి, పొలిటీషియన్స్ని తీసుకోండి, స్పోర్ట్స్ పర్సన్స్ని తీసుకోండి, మీరు చూడండి, యూట్యూబర్స్ని తీసుకోండి, ఎవ్రీ 6 మంత్స్కి లేదా 1 ఇయర్కి వెయిట్ గెయిన్ ఆర్ లాస్ అనేది కంపల్సరీ ఉంటుంది. సరే, ఇవాళ నేనేం తిన్నాను అనేది నేను మీకు చెప్తానండి. యాక్చువల్లీ నాది వచ్చి 4 పిల్లర్ మెథడ్ అండి. నేను డాక్టర్ని కాదు, నేను న్యూట్రిషనిస్ట్ని కాదు, నేను ఒక టీవీ యాంకర్ని. బట్ వెస్టీజ్ అనే కంపెనీలో నేను ఒక డిస్ట్రిబ్యూటర్గా ఉన్నాను, ఒక లీడర్గా ఉన్నాను. హెల్త్, వెల్త్ ఈ సెగ్మెంట్లో గత కొన్నేళ్లుగా నేను వర్క్ చేస్తున్నాను. 4 పిల్లర్ మెథడ్ అనేది ఉండాలి అనేది నా ఉద్దేశం అండి. నేను అనలైజ్ చేసిన దాని ప్రకారం, కొన్నేళ్ళు వర్కౌట్ చేసిన దాని ప్రకారం, నేను ఫిజికల్గా నేను గెయిన్ అయ్యాను వెయిట్. నేను తగ్గాలి అనుకున్నప్పుడు నేను కొంత రీసెర్చ్ చేశాను అనమాట. అప్పుడు నాకు అర్థమైంది బాడీ తగ్గటం అనేది ఎంత టఫ్ ఉంటుంది, వెయిట్ లాస్ అనేది ఈజీగా ఉంటుందా టఫ్గా ఉంటుందా అనేది ఆచరించే వాళ్ళకి ప్రతి ఒక్కరికి తెలుస్తుందండి. అంత ఈజీ అయితే కాదు. అంటే బ్యాలెన్స్ చేసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. నేను కూడా ఉండాల్సిన బరువు కంటే అధికంగానే ఉన్నాను. నేను కూడా గత కొన్నేళ్లుగా ట్రై చేస్తున్నాను. బట్ ఎవ్రీ టైం నేను ట్రై చేసిన ప్రతిసారి కూడా పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయలేకపోవటం అనేది ఒక ప్రాబ్లం అనేది ఉండనే ఉంటుందండి. ప్రతి అమ్మాయికి ఉంటుంది. ఇది ఎందుకు ఉంటుంది అంటే
పీరియడ్ టైంలో మనం చేయలేము, జర్నీస్ టైంలో మనం చేయలేము, ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, బంధువులతో కలిసినప్పుడు, ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు మనం డైట్ మెయింటైన్ చేయలేము. ఒక్కొక్కసారి మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి, వాటి వల్ల కూడా మనము డైట్ అనేది మెయింటైన్ చేయలేము. సరే, ఇవాళ నేనేం తిన్నాను మార్నింగ్ ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి అంటే నేను బ్లాక్ కాఫీ తాగాను, 2 కాఫీస్ తాగాను బ్లాక్ కాఫీ. ఆఫ్టర్ దట్ కొద్దిగా నైట్ చేసిన బిర్యానీ కొద్దిగా మిగిలితే ఒక చిన్న బౌల్ అంతా రైస్ బిర్యానీ తిన్నాను, ఒక చిన్న బౌల్ మ్యాగీ తిన్నాను నేను. ఇప్పుడు నేను ఆఫీస్కి వచ్చాను, నాకు ఇంటికి వెళ్ళటానికి నైట్ 10 o'clock అవుతుందండి. నేను మ్యాక్సిమం అయితే ఆఫీస్లో ఏమీ తినను, చాలా తక్కువ సందర్భాల్లోనే తింటాను. బట్ బాడీ అనేది వెయిట్ లాస్ అయితే అవ్వట్లేదు. నేను స్కిప్ చేసిన బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసినా, లంచ్ స్కిప్ చేసినా కూడా నేను వెయిట్ లాస్ అనేది అవ్వటం లేదు. ఎందుకంటే బాడీ అలా తయారు చేసుకుంటుందన్నమాట. అంటే ఈ వెయిట్లో ఉంటే నాకు సేఫ్టీ అని బాడీ అనుకుంటుంది కాబట్టి వెయిట్ లాస్ అవ్వనివ్వదు. ఓకేనా అండి? దీని గురించి, వెయిట్ లాస్ గురించి మనము ఫ్యూచర్లో కూడా మరిన్ని సెషన్స్ మాట్లాడుకుందామండి. ఇవాళ నేనేం తినబోతున్నాను అనేది మీకు చూపిస్తాను. చూసారా, నానబెట్టిన పల్లీలు అండి. చూసారా, పల్లీలు నానబెట్టి తీసుకొచ్చాను. నాకు ఆకలిస్తే నేను వీటిని తింటాను. ఓకేనా? ఇప్పుడు నేను ఇంటి నుంచి ఆఫీస్కి వచ్చే టైంలో బయట నేను బనానా కొనుక్కున్నాను. ఓకేనా అండి? ఇవి 6 బనానా ఉన్నాయి. నేను ఆల్మోస్ట్ ఇవైతే ఫినిష్ చేస్తాను. బనానా అయితే ఒక 2 బనానా, లేదా తినాలి అనిపిస్తే, నాకు తినగలను అనుకుంటే 3 బనానా కూడా నేను తింటాను. ఓకేనా అండి? ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయిపోయింది కదా, కొంచెం బిర్యానీ రైస్, కొద్దిగా మ్యాగీ తిన్నాను. ఇప్పుడు నేను బనానా అలాగే నానబెట్టిన పల్లి అయితే ఇవైతే నేను ఫినిష్ చేస్తాను. 2 or 3 బనానా నా రిక్వైర్మెంట్ని బట్టి నేను తింటాను అనమాట. సరే, బరువు ఎక్కువ ఉన్నామా తక్కువ ఉన్నామా పక్కన పెడితే, హెల్తీగా ఉన్నామా లేదా అనేది చాలా ఇంపార్టెంట్. ఫిట్నెస్ ఉందా లేదా బాడీలో అనేది చాలా ఇంపార్టెంట్. మనం వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే కనుక హెల్తీగా తింటున్నామా లేదా, ఏం తింటున్నాము అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్దర్గా మరిన్ని వీడియోల్లో మనం ఈ వెయిట్ లాస్ అనే టాపిక్ గురించి మాట్లాడుకుందాం. ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. TV21 ద బెటర్ చాయిస్. నేను మీ పుష్ప.